చైల్డ్ రైట్స్, బాలల హక్కులు. మీరంతా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టబోతున్నారు. మీరు ఉపాధ్యాయులు అయ్యాక బాలలతో వ్యవహరించడం జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయుడు బాలలతో వ్యవహరిస్తాడు కాబట్టి ఆ బాలలకు ఉన్నటువంటి హక్కులను గురించిన స్పష్టమైన అవగాహన ఉపాధ్యాయుడికి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చైల్డ్ రైట్స్ లేదా బాలల హక్కులు అనేటువంటి అంశాన్ని మీకు సిలబస్లో చేర్చడం జరిగింది. చైల్డ్ రైట్స్ను పరిశీలించినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం అనంతరము అంతర్జాతీయంగా శాంతి స్థాపన కోసం ఆవిర్భవించినటువంటి సంస్థ నానాజాతి సమితి అనేటువంటి సంస్థ. ఈ నానాజాతి సమితి అనేటువంటి సంస్థ 1924 సంవత్సరంలో బాలల హక్కుల ఒడంబడికని ప్రతిపాదించడం జరిగింది. 1924 సంవత్సరంలో నానాజాతి సమితి అనేటువంటి సంస్థ బాలల హక్కుల ఒడంబడికను ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనకు మెజారిటీ సభ్య దేశాల ఆమోదం లభించలేదు. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం అనంతరము అంతర్జాతీయ శాంతి స్థాపన కోసం ఆవిర్భవించినటువంటి సంస్థ ఐక్యరాజ్య సమితి లేదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ 1959 సంవత్సరం 1959 సంవత్సరము నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలలకు కొన్ని హక్కులను ప్రసాదించాలి అనే ఉద్దేశంతో బాలల హక్కుల ఒడంబడికను ప్రతిపాదించడం జరిగింది. ఈ బాలల హక్కుల ఒడంబడికకు మెజారిటీ సభ్య దేశాల ఆమోదం అనేది లభించలేదు. మెజారిటీ సభ్య దేశాల యొక్క ఆమోదం లభించలేదు. దీంతో 1924 నాటి నానాజాతి సమితి యొక్క బాలల హక్కుల ప్రతిపాదన, 1959 నాటి యుఎన్ఓ బాలల హక్కుల యొక్క ప్రతిపాదనలు కేవలము నైతికపరమైనటువంటి ప్రకటనలుగానే మిగిలిపోయాయి, కానీ అవి చట్టరూపం దాల్చలేకపోయాయి. 1979 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు పోలాండ్ రాజధాని అయినటువంటి వార్సాలో సమావేశమై బాలలకు ఉండవలసినటువంటి హక్కులను రూపొందించడం జరిగింది. బాలలకు ఉండవలసినటువంటి హక్కుల ప్రతిపాదికన రూపొందించబడింది. దీన్ని సిఆర్సిగా పేర్కొంటాం, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్స్. బాలల హక్కుల ఒడంబడిక, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్స్ రూపొందించడం జరిగింది. 1979 సంవత్సరంలో బాలల హక్కుల ఒడంబడికను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ 1979 సంవత్సరంను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారు అంతర్జాతీయ బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరాన్ని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించారు. సో ఈ బాలల హక్కుల ఒడంబడిక, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్స్ అన్నది 1979 నవంబర్ 20న ఆమోదించబడినది. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సిఆర్సి అన్నది 1989 నవంబర్ 20న ఆమోదించబడినది. కాబట్టి ప్రతి సంవత్సరము నవంబర్ 20ని అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలా ఆమోదించబడినటువంటి సిఆర్సి 1990 సెప్టెంబర్ 2 నుండి అమల్లోనికి రావడం జరిగింది. భారతదేశంలో సిఆర్సి అన్నది 1992 డిసెంబర్ 11 నుంచి అమల్లోనికి వచ్చింది. డిసెంబర్ 11. సో ఈ విధంగా అమల్లోనికి వచ్చినటువంటి సిఆర్సిలో 54 ప్రకటనలు కలవు, 54 హక్కులు కలవు. ఇందులో 1 నుండి 41 వరకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలలకు గల హక్కులను గురించి తెలియజేస్తాయి. 1 నుండి 41 వరకు ప్రకరణలు. 42 నుండి 1 నుంచి 41, 42 నుండి 45 వరకు గల ప్రకరణలు ఏదేని ఒక నూతన సభ్య దేశము సిఆర్సిని వారి దేశాల్లో అమలుపరచాలి అంటే ఆ దేశం పాటించవలసినటువంటి ప్రామాణికాలను గురించి తెలియజేస్తాయి. 46 నుండి 54 వరకు గల ప్రకరణలు అనేవి 46 నుండి 54 వరకు గల ప్రకరణలు యుఎన్ఓ అధికార ప్రతినిధి యొక్క అధికార విధులను గురించి తెలియజేయడం జరుగుతుంది. మరియు పిల్లల హక్కులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను గురించి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 54 హక్కులు ఉన్నవి. దీంట్లో సిఆర్సి బాలలకు 4 రకాల హక్కులను ప్రసాదించినది. అందులో
నెంబర్ 1 జీవించే హక్కు, రైట్ టు లివ్. జీవించడానికి కావలసినటువంటి కనీస సౌకర్యాలైన గాలి, నీరు, నిద్ర, ఆహారము, ఆవాసము మొదలైన వాటిని పొందేటువంటి హక్కును బాలలు కలిగి ఉన్నారు అని తెలియజేస్తుంది. ఇందులో 6వ ప్రకరణ జీవించే హక్కును గురించి తెలియజేస్తుంది. 24వ ప్రకరణ ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఆరోగ్యాన్ని పొందే హక్కు బాలలకు కలదు అని తెలియజేస్తుంది. సో ఇది జీవించే హక్కు, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రకరణలు. తర్వాత మరో హక్కు రక్షణ పొందే హక్కు, రైట్ టు ప్రొటెక్షన్, రక్షణ పొందే హక్కు. బాలలు నింద నుండి, నిర్లక్ష్యం నుండి, అవమానం నుండి, క్రూరత్వం నుండి, అమానుషం నుండి, వెట్టి చాకిరి నుండి, దోపిడి నుండి, శ్రమ దోపిడి నుండి, లైంగిక దోపిడి నుండి, ఆర్థిక దోపిడి నుండి మొదలైన వాటి నుండి రక్షణను పొందేటువంటి హక్కును కలిగి ఉన్నారు అని మనకు రక్షణను పొందేటువంటి హక్కు తెలియజేస్తుంది. సో ఇందులో 2వ ప్రకరణ ఏం తెలియజేస్తుంది అంటే ఎలాంటి వివక్ష లేకుండా బాలబాలికలు ఇరువురు సమానంగా రక్షణను పొందేటువంటి హక్కును కలిగి ఉన్నారు అని తెలియజేస్తుంది. 19వ ప్రకరణ బాలలను నిందించడము, బాలలను నిర్లక్ష్యం చేయడము నేరము అని తెలియజేస్తుంది. నిందలు, నిర్లక్ష్యంలో నేరము. భారత రాజ్యాంగంలో 31వ అధికరణ ఆస్తి హక్కును గురించి తెలియజేస్తుంది. ఇక్కడ 32వ ప్రకరణ బాలలను ఆర్థిక దోపిడీకి గురి చేయడం నేరము అని తెలియజేస్తుంది. బాలలను ఆర్థిక దోపిడీకి గురి చేయడము నేరము. ఆర్థికంగా బాలుడు బలంగా ఉన్నట్లయితే, కౌమారుడు ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే వాడు మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బానిస కావడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు లింకు కోసం చెప్తున్నాను. ఇక్కడ భారత రాజ్యాంగంలోని 31వ అధికరణ ఆస్తి హక్కును గురించి తెలియజేస్తుంది. సిఆర్సిలోని 32వ ప్రకరణ బాలలను ఆర్థిక దోపిడీకి గురి చేయడం నేరమని తెలియజేస్తుంది. కౌమారులు ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే వ్యసనాలకు బానిస కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 33వ ప్రకరణ దేని గురించి తెలియజేస్తుంది అంటే బాలలు మత్తు పదార్థాల నుండి, మాదక ద్రవ్యాల నుండి, వ్యసనాల బారి నుండి రక్షణను పొందే హక్కును కలిగి ఉన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, వ్యసనాల బారి నుండి బాలలు రక్షణను పొందే హక్కును కలిగి ఉన్నారు. 33 మత్తు పదార్థాలను సేకరించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి గారి ఘటన జరిగింది. అనగా ఇక్కడ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, వ్యసనాల నుండి రక్షణను పొందే హక్కును కలిగి ఉన్నారు అని 33 తెలియజేస్తుంది. 34 లైంగిక దోపిడీ నేరం అని తెలియజేస్తుంది. లైంగిక దోపిడీ నేరము, బాలలను లైంగికంగా దోపిడీకి గురి చేయడము నేరం అని తెలియజేస్తుంది. 35 లైంగిక వ్యాపారం నిషేధం అని తెలియజేస్తుంది. లైంగిక వ్యాపారము నిషేధము అని తెలియజేయడం జరుగుతుంది. 36 బాలలను ఆర్థికంగానే కాకుండా, లైంగికంగానే కాకుండా ఇతర ఏ రకాలుగానైనా దోపిడీకి గురి చేయడం నేరం, ఇతర రకాల దోపిడీలు నిషేధము అని తెలియజేస్తుంది. 37 బాలల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, బాలల పట్ల అమానుషంగా ప్రవర్తించటం, బాలలను తీవ్రంగా అవమానించటం నిషేధము అని తెలియజేస్తుంది. 38 యుద్ధము, సంఘర్షణల సమయాల్లో బాలల హక్కులు యథావిధిగా నిలిచి ఉంటాయి అని తెలియజేస్తుంది. 39 బాలలను నిందించినట్లయితే ఆ నింద నుండి స్వచ్ఛతను పొందడం కోసము బాలలు చికిత్సను పొందే హక్కును కలిగి ఉన్నారు. చికిత్సను పొందే హక్కును, కౌన్సిలింగ్ తీసుకునే హక్కును కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. 40 క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడినటువంటి బాలలకు సైతం హక్కులు నిలిచి ఉంటాయి అని తెలియజేస్తుంది. క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడిన బాలలకు సైతము హక్కులు నిలిచి ఉంటాయి. 2012 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురయ్యే సంఘటన జరిగినది. అది నిర్భయ గారి ఘటన. నిర్భయ గారి ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులకు ఉరిశిక్ష విధించడం జరిగింది. అందులో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ మైనర్ బాలుడికి ఆ ఉరిశిక్ష నుండి ఉపశమనం లభించింది. ఉపశమనం లభించడంలో అతనికి సిఆర్సిలో ఉన్నటువంటి ఏ ప్రకరణ దోహదపడింది అంటే 40 ఏమంటుంది? క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడిన బాలలకు సైతం హక్కులు వర్తిస్తాయి. ఇప్పుడు వీనికి హక్కులు వర్తిస్తాయి, వానికి ఉరిశిక్ష విధించారు. వానికి ఈ 6వ ప్రకరణ ప్రకారం జీవించే హక్కు ఉంది. అంటే వాడిని ఉరి చేసినట్లయితే సిఆర్సిలో ఉన్నటువంటి ఈ 6వ హక్కును ఉల్లంఘించడం అవుతుంది. సో కాబట్టి దీన్ని ఆధారంగా వాడు ఉపశమనం పొందాడు. ఇది రక్షణ పొందే హక్కు. తర్వాత అభివృద్ధి చెందే హక్కు. అభివృద్ధి చెందే హక్కు, రైట్ టు డెవలప్మెంట్.
సో సిఆర్సి యుఎన్ఓ బాలల యొక్క అభివృద్ధి విద్య ద్వారా సాధ్యమవుతుంది అని గుర్తించి 28వ ప్రకరణ విద్యను పొందే హక్కును గురించి తెలియజేస్తుంది. 29వ ప్రకరణ విద్యా లక్ష్యాలను సాధించే హక్కును గురించి తెలియజేస్తుంది. విద్యా లక్ష్యాలను సాధించే హక్కు, ఇక్కడ విద్యను పొందే హక్కు, ఇక్కడ విద్యా లక్ష్యాలను సాధించేటువంటి హక్కు. సో దీని ద్వారా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. తర్వాత మరో హక్కు భాగస్వామ్య హక్కు. భాగస్వామ్య హక్కు, రైట్ టు పార్టిసిపేట్. ఇందులో 13 వాక్ స్వాతంత్రపు హక్కును గురించి తెలియజేస్తుంది. 14 ఆలోచన మత స్వాతంత్రము మనస్సాక్షి. 15 సంస్థలను స్థాపించుకొని శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. 16 ఏకాంతవాస హక్కు. 17 బహుళ ప్రసార సాధనాల నుండి సమాచారాన్ని పొందేటువంటి హక్కు. సో ఈ విధంగా సిఆర్సి బాలలకు ఈ హక్కులను ప్రసాదించడం జరిగింది. సిఆర్సి ప్రకారం బాలలు అంటే 18 సంవత్సరాల లోపు వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలు బాలలు.